విశ్వాసం విశ్వాసతోనే జోడిగా ఉంటాడు, అవిశ్వాసతోనే జోడిగా ఉంటాడు, వేషధారితోటే స్నేహంగా ఉంటాడు. మనము అవిశ్వాసులతోనూ వేషధారులతో కాదు కానీ విశ్వాసులతో మనం జోడి కలిగి ఉండాలి, వారితో మన సహవాసం కలిగి ఉండాలి. ఎన్నో సంవత్సరాల నుంచి వాగి మరి పరలోకానికి ప్రయాణం వెళ్ళిపోయాడు పాస్టర్ గారు. మరి తర్వాత నేను వాగడం మొదలుపెట్టాను. నా పరలోక ప్రయాణం ఎప్పుడు నాకు తెలియదు, కానీ నా ప్రయాణం లోపులోనే మీరు మార్పు చూస్తాను నేను అనుకుంటున్నాను. రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఒకే జీవితం ఉంటే అది ఎందుకు పనికిరాదు. మనకు ప్రయోజనకరమైన పాత్రలుగా ప్రభువు ముందు నిలబడాలి. హల్లెలూయా. యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్ర అంటారు. ఎలాంటి పాత్ర? యజమానుడు. మన యజమానుడు ఎవరంటే మన పరమ తండ్రి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన యజమాని. ఆయన మనల్ని వాడుకోవాలి అంటే మనము ఆయనకి తగినట్టుగా మంచి పాత్రగా, మన పాత్ర ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. ఏం పాత్ర? ఇడ్లీ పాత్రకి దాని పని ఏంటి? ఇడ్లీ పాత్రలో సాంబార్ కాస్తారా? ఇడ్లీ పాత్ర ఇడ్లీ, పలావు గిన్నె పలావే, చేపల కూర డేస్ ఒకటి ఉంటుంది. ఎప్పుడు తీస్తారంటే అది పెద్ద చేప పట్టుకొస్తారు కదా, అప్పుడు దాన్ని తీసి దాంట్లో వండుతారు. అవునా? మరి తాలింపు ఎందుకు వేస్తారు? ఒక చిన్న దాన్ని పెట్టుకుంటారు అక్కడ, అది తాలింపు వేసినప్పుడు తీస్తారు. అందులో కూర ఉంటారు కదా. అలాగే ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క పని ఉన్నట్టుగానే ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని ప్రజలకు కూడా దేవుడు ఒక్కొక్క పని ఇచ్చి భూమి మీద పంపించాడు. హల్లెలూయా. ప్రతి వారికి ఉన్న పాత్ర ఏంటి? నా పాత్ర ఏంటి తెలుసుకోవాలి. ఎవరిని అడిగి తెలుసుకోవాలి? ప్రభువుని అడగాలి. ప్రభువా, నన్ను ఎందుకోసం ఉంచావు? నా పాత్ర ఏమిటి తెలియజేయంటే నీ పట్ల ప్రభువుకున్న చిత్తం ఏమిటో ఆయన వాక్య రూపంలో నీకు బయలుపరుస్తాడు. అలాగే ఆయన నేను బయలుపరిచినప్పుడు ఆ యొక్క పాత్రను పరిపూర్ణంగా నెరవేర్చాలి. అంతేనా? సేవకుడిగా ఉన్నవాడు సేవకుని పాత్ర పోషించాలి. ఇంకా అపోస్తులుగా ఉన్నవారు అపోస్తుల యొక్క పరిచయం చేయాలి, ఆ పాత్ర పూర్తిగా పోషించాలి. ఇంకా సువార్థికులుగా ఉన్నవారు సువార్థకుని పని చేయాలి. సమయం అనక అసమయనక వాక్యము నిమిత్తము ప్రయాసపడమన్నాడు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే మంచైనా ఎండైనా దోమలైనా ఉరికైనా మనం ఎందుకు ప్రయాసపడేస్తున్నాం అంటే ప్రభు యొక్క పాత్రను మనము పోషిస్తున్నాం. హల్లెలూయా. కనుక ప్రభు పాత్రలుగా మీరు అందరూ మార్చబడి ప్రభు యొక్క సారూప్యంలోకి మార్చబడాలనేది నా కోరికే కాదు, దేవుని చిత్తం కూడా. హల్లెలూయా. కనుక మీరు పరిశుద్ధులొకటే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని చిత్తం ఏమిటో దాన్ని మీరు నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి చదవండి. మీ పట్ల దేవుని చిత్తం ఏమిటి, మీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో అక్కడ వ్రాయబడి ఉంది. అందరి పట్ల ప్రభుకి ఒక ఉద్దేశం ఉన్నది. అందరి పట్ల ప్రభుకి ఒక ఏముంది? ప్రణాళిక ఉంది, సంకల్పం ఉంది. దాన్ని తెలుసుకుని మనం ఏం చేయాలా? లోకంలో సామెత ఉంది, పండిత పుత్ర పరమసుంట అని. మేస్టర్ ఏం చేస్తాడు? నా బిడ్డ నేను మేస్టర్ అయిన కానీ నా కొడుకు కనీసం హెడ్ మాస్టర్ అవుతే బాగుంటుంది అనుకుంటాను, లేకపోతే ఏ కాలేజీ కన్నా ప్రిన్సిపల్ అయితే బాగుంటాడు అనుకుంటాను. ఏ తండ్రి కూడా నేను మేస్టర్ అయింది కాబట్టి నా కొడుకు స్కూల్లో గొప్ప స్థానాలు కోరుకుంటాడా? తండ్రి తనకంటే ఎక్కువ స్థానంలో ఉండాలని తన కుమారుడిని కోరుకుంటాడు. హల్లెలూయా. ఆదాము దేవుని కుమారుడు అయినప్పుడు దేవుని కుమారుడు దేవుని లేక ఉన్నతంగా ఉండాలని దేవుడు మాట సెలవిస్తే సమస్త సృష్టిని చేసినట్లుగానే తన కుమారుడు కూడా పలికితే జరిగేటువంటి స్థితిలో తన కుమారుని చూడాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. హల్లెలూయా. కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చక మరి అవిధేయుడై లోకం మీదకి మరణాన్ని తీసుకొచ్చాడు. అంతేనా? అందుకని ఇప్పుడు మనం అందరికి ఏముందంటే మరణం. ఈ మరణం లోపులో, మరణం ఎప్పుడో తెలియదు కానీ మనం మరణించే లోపులో మళ్ళా ఆ యథాస్థానంలోకి మనం రావాలి. ఏ యథాస్థానము? ఏ యొక్క మొదటి స్థానంలో ప్రభు మనల్ని ఏ విధంగా రూపించాడో మరి మనకు రూపునిచ్చాడో ఆ స్థితికి మళ్ళీ చేరుకోవాలి. అదే ఈ లోకయాత్ర. ఈ లోకయాత్రలో మనం సాగుతూ మన జీవన విధానంలో మనం బ్రతుకుతూ మన కుటుంబాన్ని పోషించుకుంటూ కుటుంబాల కొరకు కష్టపడుతూ అది మన కుటుంబ బాధ్యత అయినప్పటికీ దేవుని పట్ల కూడా మనకు ఒక బాధ్యత ఉంది. దాన్ని ఎవరు పట్టించుకోరు, దాన్ని ఎవరు ఆలోచించరు. మనం చెప్పుకున్నాం కదా, మనసు లోపలేముంది? ఆత్మ ఉన్నది. మనం శరీరాన్ని పోషిస్తాం కానీ ఆత్మను మనము నిర్లక్ష్యం చేస్తాం.
ఆ విధంగానే లోక బాధ్యతలన్నీ నెరవేరుస్తాం. ఆ అరుగు మీద కూర్చుని కాడు కాపేసిన ముసలిని అడగండి, ఏం చెప్తాడంటే అన్నీ కూడా నేను భగవంతుడి దయ వల్ల అన్నీ చేసేసాను. ఏం చేసేసాడు? ఆస్తి సంపాదించేశాడు, కొడుకులు పెళ్లి చేసేసాడు, కూతురు అత్తరింటికి పంపించేశాడు, మనవలు కూడా ఎత్తేసుకున్నాడు. ఇంకా ఏంటి, కాటికి కాళ్ళు కూటికి చేతులు చాపుకొని అంటాడు, నీ అనుభవం ఒకసారి చెప్పాయంటే నేను జీవితంలో అన్నీ సాధించేశానంట. అంతేనా? అలాంటి వారికి వాక్యం చెప్తుందంటే మీరు సర్వలోకమును సంపాదించుకొని, సర్వలోకం అంటే లోకంలో ఏమున్నాయి అవన్నీ కూడా ఇళ్ళు, బిల్డింగులు, ఆస్తులు, అంతస్తులు, కొట్లు, గొప్పదములు అన్ని సంపాదించేసుకుని చేలు, ఇంకా ఐశ్వర్యము, బంగారము, ధనము ఇవన్నీ సంపాదించుకొని తొలతోగుతున్నారు. కానీ సర్వలోకమును సంపాదించుకొని చివరకు తన ప్రాణమును పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనము అంటే, ఇవన్నీ సంపాదించుకున్నా కానీ ఒకరోజు ఇవన్నీ విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. కనుక అక్కడికి వెళ్ళిపోయేటప్పుడు ఉండండి, ఒక్కసారి నేను ఆపండి. ఐసీలో మీరు ఎవరినైనా బతుకుతారా? ఒక్కసారి ఆపితే ఇంటికాడ ఆ లాకర్ తాళం మా మనవడికి ఇచ్చొస్తాను, లేకపోతే మా కోడలికి ఇచ్చొస్తాను అని అంటే ఊరుకుంటాడా? ఆగుతారా? ఏ క్షణంలో నీ ప్రాణం, నీ ఊపిరి బయటికి వెళ్ళిపోతే ఆవిడకి తెలియదు, కనీసం డాక్టర్ కూడా తెలియదు. మరి అలాంటి సమయంలో నీ ఆశ ఎవరికి ఇస్తావు? చాలా మంది ఏడుస్తారు, కనీసం ఎవరికి వాళ్ళు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అని చచ్చిపోయి తిట్టుకుంటా ఉంటారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. కనుక భూమి మీద మనకు ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము, ఒక ఆలోచన కలిగి దేవుడు మన పట్ల ఉన్నాడు. ఆ ఆలోచనను మనం నెరవేర్చాలి. చాలా మంది ఉంటారు, అయ్యో నా తండ్రి నా కొరకు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, నా తండ్రి నా కొరకు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు, నా తండ్రి కష్టపడి నన్ను చదివిస్తున్నాడు, నా తండ్రి సమస్తము దారపోసి ఎలాంటి వ్యసనాలకు మరి ధనాన్ని పాడు చేయకుండా ఆయన సంపాదించే ప్రతి పైసా నా కొరకే ఖర్చు పెడుతున్నాడు. కనుక నా తల్లిదండ్రులు నేనేం చేయాలా? ఎదిగి పెద్దవాడినై వాళ్ళను నేను పోషించే స్థితిలోకి నేను రావాలి అని వాడు మరి నిర్విరామంగా మరి ప్రయాసపడేవాడు కూడా ఉన్నారు. మరి ఎందుకు అంత కష్టపడతారంటే తల్లిదండ్రులను ఏం చేయాలని? సుఖపెట్టాలని, మరి పెంచి పోషించి వాళ్ళు పెద్దవారిగా చేశారు కాబట్టి వాళ్ళకు రుణం ఎంతో కొంత తీర్చుకోవాలని కొంతమంది పిల్లలు అలా ప్రయాసపడతా ఉంటారు. అందరూ కాదు, అంతేనా? లోకంలో విషయాలు మనకు వద్దు, కానీ దైవంలో లేకపోతే దైవకముగా దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడో దానిని మనం నెరవేర్చాలి. లోకంలో చాలా సామెతలు ఉంటాయి, లోకంలో చాలా ధర్మాలు ఉంటాయి, లోకంలో చాలా విధానాలు ఉంటాయి. అవి మనకి కాదు, కానీ మనం దేవుని విధానంలోకి వచ్చినప్పుడు దేవుడు మనకు ధర్మం నిర్మించాడు, ఒక క్రమాన్ని ఇచ్చాడు, ఒక పడికట్టు ఇచ్చాడు, అన్నిటినీ కూడా మనకి విశిదంగా గ్రంథ రూపంలో మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఏది తినాలో కూడా ఆయన చెప్పాడు. అంటే నీ పట్ల ఆయనకి ఎంత శ్రద్ధ ఉందో చూడండి. చిన్నపిల్లవాడు దీపాన్ని పట్టుకుంటే ముట్టుకొనిస్తావా? ఎందుకంటే అది కాకుండా నీకు తెలుసు కానీ వాడికి తెలియదు. కనుక వాడి పట్ల నువ్వు శ్రద్ధ వహిస్తావు కాబట్టి ఆ దీపాన్ని ముట్టుకోకుండా ఏదైనా నొప్పి కలిగించే పురుగు, కీటకాలు వచ్చినప్పుడు వాటికి దూరంగా నువ్వు బిడ్డను ఉంచుతావు. ఎందుకంటే వాటి హాని ఆ బిడ్డకు కలగకుండా. అలాగే మన పరమ తండ్రికి కూడా మనలను, ఆయన పిల్లలమైన నిజమైన ఆయన పిల్లలమైన మనలను మన తండ్రి కొంతకాలమే మనల్ని పెంచి పోషించి మంచి భవిష్యత్తు ఇచ్చి వెళ్ళిపోతాడు. కొంతమంది అయితే ఎలాంటి మరి భవిష్యత్తు లేకుండానే అనాథులుగా విడిచిపెట్టి వెళ్ళిపోయే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అది మన యొక్క చేతుల్లో ఏమీ లేదు. కానీ మనందరికంటే కూడా ఒక తండ్రి, పరమ తండ్రి మన పరలోకంలో ఉన్నాడు. ఆయన మన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు. అంతేనా? ఆయన మన పక్షాన్ని వహిస్తాడని మనం నేర్చుకున్నాం. మన పక్షం వహించి ఏం చేస్తాడంటే అన్ని విషయాలలో మన పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో. తినడం విషయంలో, త్రాగడం విషయంలో, వెళ్ళడం విషయంలో, ఉండడం విషయంలో, కూర్చోవడం విషయంలో, పడుకోవడం విషయంలో దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇది అది అని లేదు, అన్ని విషయాలలో ప్రభు మన కొరకు శ్రద్ధ వహించి ఒక మంచి ప్రణాళికను ఆయన ఇచ్చాడు. ఆ ప్రణాళిక ఎక్కడ ఉందో తెలుసా? ఇదిగో దేవుని యొక్క గ్రంథం. ఈ గ్రంథాన్ని అందుకే మనం చదవాలి. 19వ అధ్యాయము మీకు చేతనైతే, సాధ్యమైతే 19వ అధ్యాయం అంతా నవిలేయండి. ఏ 19వ అధ్యాయము? కీర్తన గ్రంథం 19వ అధ్యాయం. యెహోవా ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరల చేయను. దేవునికి స్తోత్రం. ఈ గ్రంథము ఎవడో
చెట్టు కింద కూర్చొని రాసిన గ్రంథం కాదు ఇది. ఇది దైవావేశం వలన, దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత వలన దైవజనులు రాసిన గ్రంథం ఇది. హల్లెలూయా. ప్రవక్త ఏమన్నాడంటే, ఇది గ్రంథంగా నీ గూట్లో ఉన్నంత కాలము, ఇది గ్రంథంగా నీ డ్రాయర్లో ఉన్నంత కాలము, ఇది గ్రంథంగా ఎక్కడో మూలన పడినంత కాలము, గ్రంథంగా కిటికీలో ఉన్నంత కాలము ఇది చచ్చిన వాక్యమే. అందుకే కొరింథీ పత్రికలో ఏముందంటే, అక్షరము చంపును. ఈ మనం చూసేటువంటి ఈ అక్షరాలు మనం ఏం చేస్తా తెలుసా? ఇవి మనల్ని చంపుతాయి. కానీ దినదినము దీన్ని పారాయణం చేయడానికి మనం అలవర్చుకున్నప్పుడు, దాన్ని ఒక అలవాటుగా మనం చేసుకుని దాన్ని ప్రతిరోజు మనం జారిస్తున్నప్పుడు, నిన్ను చూసిన దేవుడు నీ పక్షం వహించి నీ పట్ల శ్రద్ధ కలిగి నీవు ఎలా మసులుకోవాలో, ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఓ దేవునికి స్తోత్రం, నీ జీవితం అంతము వరకు ఎలా ఉండాలో సమస్తమును ఒక ప్రణాళికబద్ధంగా నీకు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్తారండి? తల్లిదండ్రులకు సమయం ఉందా? ఇప్పుడు ఉందా నీ సమయం? లేదు. పిల్లలకు సమయం ఉందా? లేదు. పెద్దవాళ్ళకి సమయం ఉందా? లేదు. ఎవరికి కూడా ఇప్పుడు సమయం లేదు. పాస్టర్ గారికి అంతకంటే సమయం లేదు. పాస్టర్ అయినా, బోధకుడైనా, సువార్థికుడైనా ఇదివరకు ఏం చేసేవారంటే, చెప్పిన మాట వినకపోతే ఎవరైనా ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఆ చేత చెప్పించేవారు. ఇప్పుడు మన ఇంటికి పెద్దలు రావడానికి వస్తున్నారు. వచ్చినట్లే ఏదో నమస్కారం పెడతారు, ఇచ్చిన మంచిని తాగుతారు, వెంటనే జేబులోంచి ఫోన్ తీసి పట్టుకుంటారు. మన ఇంటికి ఎందుకు వచ్చాడు? ఏదో మంచి చెడ్డ మాట్లాడతారు కదా. మరి మనం కూడా ఏం చేస్తాం? ఆ గూట్లో ఉన్న టేబుల్ మీద ఉన్న ఫోన్ మనం పట్టుకుంటాం. ఆయన ఫోన్ ఆయన ఉంటాడు, మన ఫోన్ మనం ఉంటాం. ఒక అరగంట తర్వాత ఆ ఇల్లు వచ్చేస్తారు. ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోతున్నట్టు. అంతేనా? గ్రహించండి, సాతాను ఎలాగ కుతంత్రాలు పెడుతున్నాడో. అందుకే వాక్యం ఏముందండి, సాతాను యొక్క కుతంత్రములను మనము ఎరగని వారము కాము. అందుకే ఎల్లప్పుడూ కూడా మన విచక్షణ, వివేకం కలిగి ఉండాలి. బాబు వలె వివేకమును, పావురు వలె నిష్కలంక జీవితం కలిగి ఉండాలంటే దాని అర్థం ఏంటంటే, ప్రతి సమయంలో కూడా మనము మరి వివేచన కలిగి, వివేకము కలిగి మనము మసులుకోవాలి పిల్లలు. కనుక చెప్పడానికి ఇప్పుడు పెద్దలు లేరు. పూర్వకాలం స్కూళ్ళల్లో కూడా మంచి మంచి కథలు చెప్పేవారు. మిత్రలాభము, మిత్రభేదం అని ఉండేది. అంటే మిత్రుని వలన లాభం, ఆ మిత్రుని వల్ల ఉండే లాభాలు కొన్ని కథలు చెప్పేవారు. నక్క, కొంగ, తాబేలు, కుందేలు, ఇలాంటి కథలు ఉన్నాయి. ఇప్పుడు స్కూళ్ళల్లో పాఠాల్లో ఏమీ లేవు. మళ్ళీ మిత్రభేదం, కొంతమంది స్నేహితుల వల్ల కలిగే నష్టాలేంటో కూడా ఆ కథలు కూడా ఉన్నాయి. ఎన్నెన్నో మరి బొమ్మరిల్లు కథలు, రకరకాల కథలు. ఇప్పుడు కథలు లేవు, పొడుపు కథలు లేవు, శాస్త్రాలు లేవు, ఏమీ లేవు. అందరి సమయాన్ని, అందరి యొక్క జీవితాలని సాతానుడు తన గుప్పిట్లో పెట్టుకున్నాడు ఒక టెలిఫోన్ రూపంలో. అవునా? పూర్వం ఫోన్ వస్తే వంటగదిలో ఉంటే చేతి తుడుచుకుని వెళ్ళి ఫోన్ ఎత్తేవారు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఫోన్ ఎక్కడ ఉండేది? హాల్లో ఉండేది, అక్కడ టీపై మీద ఉండేది. ఎవరు ఎక్కడున్నా ఫోన్ వస్తే అక్కడికి వెళ్ళి మాట్లాడేవారు. ఇప్పుడు వైర్లెస్ ఫోన్ వచ్చింది. వైర్లెస్ ఫోన్ వస్తే ఇప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. గదిలో పిల్లల ఫోన్లతోటి, కిచెన్లో అమ్మగారి ఫోన్లతోటి, హాల్లో అయ్యగారి ఫోన్ తోటి, ఎవరి ఫోన్ వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు చూసారా? ఇప్పుడు కమ్యూనికేషన్ ఉందా? లేదు. పనులు ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి అంతే. ఈ ఫోన్లు వచ్చి మన సమయాన్ని తినేస్తున్నాయి. ఇప్పుడు ఇలా తినేస్తున్నాయా లేదా? ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? కనుక మీరు వివేకం కలిగి మీ సమయాన్ని వృధా చేయకుండా, పూర్వకాలం టీవీ అని క్వాలిటీ కూడా ఆయన ముసలాయన. ఇప్పుడు టీవీ వెళ్ళిపోతే కానీ ఇప్పుడు ఏమొచ్చింది? ఆ టీవీ కూడా ఫోన్లోకి వచ్చింది. రాత్రి నువ్వు పూర్వకాలం టీవీ ఏంటంటే సీరియల్ టైం 7 గంటలకు టీవీ కాడ ఉండాలి. 5 గంటలకే వంట ముగించేసుకుని స్నానం చేసేది శుభ్రంగా, నైట్ వేసుకుని ఆ 2 జంతికలో ఏదో కరకరల మళ్ళీ అక్కడ పెట్టుకుని చూస్తా తింటా ఏం చేసింది అత్తగారు, ఎలా వాళ్ళని ఏం చేసిందో చూడాలి. ఆతృత. నీకు తెలుసా, ఇందులో చెప్తున్నాను, నేను కూడా కలవారి కోడలు ఒక్క సీరియల్ కూడా మిస్ అవ్వలేదు. ఆ సీరియల్ కోసం టీవీ కొనేసుకున్నాను. మా చిన్నప్పుడు ఇక్కడ అలవాటు అయింది. 2 సీరియల్ చూసాను. తర్వాత ఇంకా దానికి ఎడిక్ట్ అయిపోయాను. మొత్తం ఆ సీరియల్స్ అన్ని కంప్లీట్ చేయాలంటే అత్తవాడాలి ఇంటికి ఉంటుంది. ఇప్పుడు టీవీ కొనేసుకున్నాను. అర్థమవుతుంది. ఇప్పుడు టీవీ లేవు. నువ్వు సమయానికి కూడా టీవీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ టెలిఫోన్లోనే ఉంది. రాత్రి ఏ సీరియల్లో నీకు యూట్యూబ్లో దొరికేస్తుంది.
అంతేనా కదా? నేను ఆయన కలిపి చెప్తున్నాను. మీకు పర్వాలేదు, విదేశాల్లో ఉండి కూడా వాచ్ చేస్తున్నారు నా ప్రసంగాల్లో, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఏంటంటే సమయానికి మరి చూడడానికి కుదరదు కదా, 24 గంటల పనే. కనుక వాళ్ళకి తీరిక దొరికినప్పుడు బయట వాకింగ్ అనో లేకపోతే వాళ్ళకు కొంత రెస్ట్ సమయం ఉంటుంది, రెస్ట్ సమయంలో వెళ్ళిపోయి ఏ పార్కులోనో ఏ బల్ల మీద కూర్చొని ఏం చేస్తారు తెలుసా? సీరియల్ తింటారు అనమాట. వాళ్ళకున్న ఆ కొద్ది సమయం కూడా దేని కొరకు వెళ్తున్నారు? వాళ్ళు సీరియల్ వరకు వెళ్తున్నారు. సాతానుడు తెలుసు వాడికి ఎలా వల వేయాలో, ఎలా లాగివేయాలో, ఎలాగ నిన్ను బంధించేయాలో వాడికి బాగా తెలుసు. వలంటే ఏంటనుకుంటున్నారా? నెట్. ఏమి నెట్? ఇంటర్నెట్. ఇప్పుడు ప్రజలందరినీ కూడా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా దేని చేత సాతానుడు బంధించాడో తెలుసా? ఇంటర్నెట్. అవునా? ఒక్క క్షణం వైఫై లేకపోతే బాబోయ్, కరెంట్ పోయినప్పుడు వైఫై ఉండదు కదా, కొట్టుకుంటారు పిల్లలు పైకి కిందకి పక్కకి. పిల్లలు రోడ్డు మీద కనపడుతున్నారంటే అర్థం ఏంటి తెలుసా? ఇంట్లో కరెంట్ పోయిందని అర్థం. చాలా ఇంట్రడక్షన్. మరి ఎఫ్ఎస్సి పత్రిక మొదలెట్టాం. ఎఫ్ఎస్సి పత్రిక మొట్టమొదటిలోనే భార్య భర్తల గురించి చెప్పేశాం. చెప్పుకున్నామా? నేను మళ్ళీ వెయ్యను. ఆ యొక్క ప్రసంగం యూట్యూబ్లో చూడండి. భార్యలారా మీ భర్తలను ప్రేమించుడి. 5:32 ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చి చెప్తున్నాను. ఏంటి భార్య భర్తల సంబంధం? క్రీస్తు సంఘం. ఎవరు భార్య ఎవరు భర్త అంటే క్రీస్తు మన భర్త అయి ఉన్నాడు, సంఘమే ఆయన భార్య అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. నీవు సంఘంలోనే ఉంటూనే, సంఘముతో మసులుతూనే, సంఘముతో ఇలాంటి వివాహాలు, కృతజ్ఞత కూడికలు ఇంకా ఏమేమి జరుగుతావు వాటన్నిటిలో నువ్వు హాజరవుతూనే ఒక దినం వస్తుంది, ఆ దినాన్ని నువ్వు సంఘము నుండి వేరు చేయబడతావు. సంఘము నుండి వేరు చేయబడి ఏమవుతావు అంటే ఇదిగో ఆ యొక్క శిరస్సుతో నువ్వు ఐక్యమవుతావు. అది ఈ కాలమేనా? శిరస్సుతో ఐక్యమయ్యే కాలమేనా? శిరస్సుతో ఐక్యమవ్వాలని ఇష్టపడుతున్నారా? సంఘమా నాకు పెద్ద తలకాయ ఉందనుకుంటున్నారేమో. ఓ స్త్రీలారా మీ తలకాయ ఎందుకు పనిచేయదు అలా చెప్తున్నారు, బాధపడవద్దు. మీకు మీరుగా ఏ నిర్ణయం తీసుకున్నా, మీకు మీరుగా ఏ ప్రణాళిక చేసినా వాక్య ప్రకారంగా చూస్తే అది ఫలించదు, నెరవేరదు. ఒకవేళ కొంతకాలం మీరు రాణిస్తే రాణించవచ్చు, కానీ తుదకు చివరకు అది ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే నాశనానికి దారి తీస్తుందని వాక్యం. ఒకడు తన జీవితానికి లేకపోతే తన విషయంలో ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడంట, కానీ వాడు నిర్ణయించుకుని ఎన్నుకున్న మార్గము అది ఎక్కడ నడిపిస్తుందో తెలుసా? నాశనానికి నడిపిస్తుంది. కానీ జీవ మార్గం ఒకటి ఉన్నది. ఆ జీవ మార్గాన్ని ఎన్నుకొని అందులో మనం ప్రవేశించి మనం నడిచినట్లయితే ఒక దినాన్న సంఘంలో నుండి మనం వేరు చేస్తుంది. సంఘంలో వేరు చేయడం అర్థమవుతుందా? లోకంలో సంఘంలోకి వచ్చాం కదండి, మళ్ళీ నువ్వు సంఘంలో ఏమవ్వాలా? వేరవ్వాలి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో మొరపెట్టారు. ప్రభువా, ఈ వెట్టి చాకిరి మేము చేయలేకపోతున్నాం, ఈ ఇటకలు తీయలేకపోతున్నాం, ఈ గృహాలు కట్టలేకపోతున్నాం, ఈ పట్టణాలు నిర్మించలేకపోతున్నాం, మాకు విడుదల ప్రభువా అని ప్రభు సన్నిధిలో మొరపెట్టి ప్రభు వారి మొరను ఆలకించి మోషే అనే విమోచకుణ్ణి ఐగుప్తు దేశం నడిపించారు. ఎక్కడున్నారు ఇశ్రాయేలు ప్రజలు? ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. అలాంటి సమయంలో ఆ బానిసత్వంలో ఉండి కూడా దేవుని యొక్క వాక్యాన్ని లేకపోతే దేవుని ఎరిగి దేవుని యొక్క మార్గంలో నడిచే దేవుని బిడ్డలు ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడ ఉంటారు? అందుకే చెప్పాను కదా, లోకంలో కూడా ఈ 3 గుంపులు ఎప్పుడు ఉంటాయి. సంఘంలో ఉంటాయి, లోకంలో ఉంటాయి, సమాజంలో ఉంటాయి, రాజకీయాల్లో కూడా ఉంటాయి. దేవుని నామమున మహిమ కలుగునుగా. ఇవి ఎప్పుడు ఒకళ్ళవరు. నువ్వు ఎంత ప్రార్థించి గోలెట్టేసినా ఈ దేశం అంతా మారదు. హల్లెలూయా. నీ కుటుంబంలో అందరూ మారిపోరు, లేదా నీ సంఘంలో వాళ్ళు అందరూ మారిపోరు. అందరూ ఉండగానే వాక్యం ఎవరినో ఒకరు తాగుతుంది. ఆ యెరూషలేములో లక్షలాది మంది ఉన్నారు, ఆ యెరికోలో చాలా మంది ఉన్నారు. వారందరినీ ఆయన విడిచిపెట్టి నేరుగా సమరయ పట్టణానికి వెళ్ళాడు. ఎందుకంటే ఏర్పరచబడిన ఒక విత్తనము అక్కడ ఉన్నది. కనుక సంఘంలో అన్ని జరుగుతాయి మామూలుగానే,
కానీ ఏర్పరచబడిన వారు ఒకరు ఉంటారు, వారు ప్రత్యేకించబడతారు. ఇలాంటి ప్రత్యేకించబడిన ఒక కుటుంబాన్ని మనం చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ అధ్యాయం 1 చదువమ్మా. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకొనెను. ఎవరు వంశం ఇది? లేవి అంటేనే అర్థమైపోవాలి. అది చదివేటప్పుడు అలాగ అర్థం చేసుకుని చదవాలమ్మా. అది మిమ్మల్ని బ్రతిమాలుకునేది. ఆ లేవి వంశస్థుడు ఒకడు. లేవి అనగానే యాజకుడు. దేవుడు 12 గోత్రాల్లో ఎవరిని ఎన్నుకున్నాడు యాజకత్వం చేయడానికంటే? లేవి వంశస్థులు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను. ఆమె కూడా ఎక్కడి నుంచి వచ్చింది? యాజక కుటుంబంలో నుంచి వచ్చింది. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరి అయి ఉండడం చూచి 3 నెలలు వాడిని దాచెను. దాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇశ్రాయేలీయులు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. కనుక ఇశ్రాయేలీయులు అంటే యోసేపు కాలంలో ఉన్న ఫరో చనిపోయాడు. తర్వాత ఎంతమంది రాజులు వచ్చినా వాళ్ళు ఫరోనే అంటారు, అంతేనా? కనుక కొత్తగా ఒక ఫరో వచ్చాడు. ఈ ఫరో యోసేపుని కానీ ఈ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క మరి వెళ్ళండి ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి కానీ వారికి తెలియదు. ఏ విధంగా యోసేపు ఐగుప్తులోకి వచ్చాడో, ఏ విధంగా యోసేపు ద్వారా దేవుడు ఐగుప్తులు ఆశీర్వదించాడో ఈ సంగతులు ఏమి వాళ్లకు తెలియదు. వెళ్ళండి. కనుక అందుకే తెలియనప్పుడు ఏం చేయాలి? తెలుసుకోవడం కొరకే చరిత్రలు ఉంటాయి. ఎందుకంటే యూదారాజుల గ్రంథంలోను రాజుల వృత్తాంత గ్రంథంలో రాయాలని అక్కడ ఎందుకు ఉందనుకున్నారు? ఎందుకోసం అంటే రాబో తరాల కోసం దేవుడు రాయించుకున్నాడు. ఎవరి కోసం? ఇప్పుడు ఈ కొత్త తరంలో యోసేపు గారి ఈ యొక్క ఐగుప్తు రాజు గురించి తెలియదు. ఆ ఐగుప్తు రాజు కలగన్నాడు. 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ తర్వాత మరలా 7 సంవత్సరాలకు విస్తారమైన పంట పండింది. ఇవన్నీ కూడా ఈ కొత్త తరానికి తెలియదు. ఇంకో 10 సంవత్సరాలు పోతే 10 సంవత్సరాలు ఎందుకు? ఈ చిన్నపిల్లలు అడగండి, కరోనా అంటే ఏంటో తెలుస్తుందా? మనమే మర్చిపోయాం. అవునా? ముక్కుకి అన్నిటికీ పొట్టలు చుట్టుకుని తిన్నామంటే పొట్టు ఏ షాపు తీసివద్దారు. ఎన్నో ప్రయాసాలు పడ్డారు. నాకంటే ఎక్కువ మీకే తెలుసు. అన్నీ ఇప్పుడు ఉన్నాయా గుర్తుకి? అందుకే ఒకసారి వెనకాలతో పడి ఉంటాడు. అప్పుడప్పుడు గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాను? ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు ఆ పక్షుల కిలకల రావాలు, ఆ యొక్క నీటి యొక్క శబ్దాలు, సడయేరు జలపాతాలు పారినప్పుడు మన హృదయం పులకరించి ఆ ఒక్క క్షణమైన మన బాధలన్నీ చెట్టుకి ఆలోచించేసి కాసేపు ఆనందిస్తాం. ప్రవక్త ప్రకృతి ప్రేమికుడు అని అనేక సార్లు చెప్పా. ఎందుకు? ఆయనకి ఎంతో మరి ఒత్తిడి ఉండేది. ప్రసంగించి అలసిపోయేవాడు. ఒక పక్కన వేటకెళ్ళేవాడు, ఒక పక్కన కుటుంబాన్ని చూసుకోవాలి. వీటన్నిటి మధ్య మళ్ళీ రాత్రులు వెళ్ళి ఆ యొక్క ఎక్కడ గుహలో ప్రభుతో మరి మాట్లాడేవాడు. అక్కడ ప్రభు దూత వచ్చి ఏం చెప్పాలో దూత బయలుపరిచేది. ఇన్ని పరిస్థితులు ఉన్నా కూడా ఆయన అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్ళేవాడు అంటే చెట్ల దగ్గరకు, ఆ సెలయేరు దగ్గరకు వెళ్ళి ఆ మనసు ఎంతో ఆహ్లాదపడేవాడు. అంతేనా? మనం కూడా ఎప్పుడు ఒత్తిడి అని మంచం మీద కుర్చీలో జారపడడం కాదు. అప్పుడప్పుడు ఆ ఇల్లు వదిలి బయటకు వెళ్తే దేవుడు ప్రకృతి ద్వారా కూడా మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. కనీసం మనసుకు నెమ్మది ప్రశాంతత దొరుకుతుంది. హల్లెలూయా. ఇక ముందుకెళ్దాం. ఈ ఇశ్రాయేలీయుల యొక్క తరానికి, కొత్త తరానికి తెలియకపోవచ్చు, కానీ మరి కొత్త తరానికి తెలవాలంటే ఏం చేయాలి? కొత్త తరానికి తెలియజేయాలి. ఏం చేయాలి? చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఆ ముందు తరం మరొక తరానికి అందించాలి. దీపావళి ఎందుకు చేస్తారో అర్థం తెలుసా? ఎలా తెలుసు? తెలియకపోయినా దీపావళి రోజు చదివించేస్తారు కాబట్టి చిచ్చుబుడ్లు బట్టి కొనేసుకుని వెలిగించారు. అంటే దాని చరిత్ర కథాంశాలు తెలుసా? తెలుసు. ఎందుకంటే చరిత్ర ఉంది కాబట్టి. అవునా? అలాగే గతంలో జరిగిపోయిన కొన్ని విషయాలు, మంచి విషయాలు ఆ కొత్త తరానికి తెలియచెప్పే బాధ్యత ఎవరిదో తెలుసా? అమ్మా
తల్లిలదు. నేను వాక్య ప్రకారంగా మాట్లాడుతున్నాను, లోకానుసారంగా మాట్లాడుతున్నాను. మీ పిల్లలకు ఏమి నేర్పాలి? ఏమి నేర్పాలి? దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సంగతులను, మంచి సంగతులను, ఆ విశ్వాస వీరుల కూర్చిన ఆ కథలను బిడ్డలకు కథల రూపంలో చెప్పాలి. మన ఆదివారం ఒక తల్లి తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన కుమారుడి తల నిమురుతూ ఆ గుడ్డి భర్తమైకి తల్లి ఏం చెప్పిందో తెలుసా? యెహోషువ కథ చెప్పింది. వారం కూడా గుర్తుండలేదు. ప్రపంచం ఎంత భయంకరంగా ఉందో ప్రభువా, వీరిని మీరే క్షమించాలి. ఆ భర్తమై తల్లి ఆ భర్తమై ఒడిలో కొంతమంది అయితే గుళ్ళు వేసేట్టు కాసేట్టు మళ్ళీ ఇక్కడ మా ఇంటికాడ కూడా వేసేస్తాడు అనుకుంటున్నారు. మొన్న అక్కడ వేసాడు, మళ్ళీ ఇక్కడ వేసేస్తాడు అనుకుంటున్నారు. అలా వరకు కొంతమంది ఉన్నారు. అసలు ఏం చెప్పాడో కూడా తెలియకుండా ఇలా తాపెట్టేసి వింటున్నా వాళ్ళే కాకేస్తాను. ఏమి వింటున్నారు, ఏమి వెళ్తున్నాక చెవులు నాకేస్తాను కాదు. తల్లుడారా, ఈ యొక్క చరిత్రలు మీ పిల్లలకు ఎలా చెప్పాలో తెలిసిన ఒక కథల రూపంలో చెప్పాలి. ఆ గుడ్డి భర్తమై తల్లి తన కుమారుడికి ఒడిలో కూర్చోబెట్టుకుని యెహోషువ గాథ చెప్పింది. మీకు తెలుసా యెహోషువ గాథ? యెహోషువ కేవలం ఇశ్రాయేలు ప్రజలను 7 దినాలు ఆ ఎరుకో గోడ చుట్టూ తిప్పాడు. రోజుకు ఒక్కసారి చెప్పాడు. 7వ రోజు 7 సార్లు తిప్పాడు. 7 రోజులు 7 సార్లు మౌనంగా తిరిగారు. కానీ 7వ దినాన 7 సార్లు వాళ్ళు యెహోవా నామమునకు జయమని కేకలు వేస్తూ వాళ్ళ ముందర యాజకులు మందసాన్ని తీసుకుని మోస్తూ, మందసం ఉందనగానే ఏమవుతుందో తెలుసా? మీకు వీడియో చూపిస్తాను త్వరలో. మందసం అంటే మరి ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క సుక్కోతు అనే పండుగ వస్తుంది. గుడారాల పండుగ అయిపోయిన తర్వాత ఆ యొక్క సమాజ మందిరంలో ధర్మశాస్త్రం ఒక పెద్ద వెండితో తయారు చేసినటువంటి పెద్ద రేకుల యొక్క పుస్తకపు ఇలాగ నోరు రౌండ్గా ఉంటుంది. దాన్ని ఇలా తీసి ఓపెన్ చేసి ప్రధాన యాజకుడు దాన్ని చేతికి ఎంతో బరువు ఉంటుంది, అయినా దాన్ని చేతితో పట్టుకుని అది మోసుకుని వీధుల్లోకి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా వాళ్ళు వేసే కేకలు ఆనందం చూస్తే మతిపోతుంది. మనం ఆ రోజు మొత్తం దేశంలో ఏంటో తెలుసా? సెలవు. ఎవడు కూడా కారుతో రోడ్డు మీద రావడానికి వీల్లేదు. ఆ ఖాళీ రోడ్ల మీద ప్రజలు ఎంతో ఆనందంతో ఆ ధర్మశాస్త్రాన్ని మోసుకెళ్తారు. హల్లెలూయా. నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారు వర్ధిల్లు. మన జీవితంలో వర్ధిల్లి దేవుడు నన్ను వర్ధించే ప్రభు ఎలా వర్ధిల్లిపోతాను? అసలు రోజుకు ఒక అధ్యాయం కూడా చదవట్లేదు, వారానికి ఒక పేపర్ కూడా నువ్వు చదవట్లేదు. ఎలాగ ఆశీర్వదిస్తాడు? నీ వాక్యమును ప్రేమించేవారు, వాక్యము కొరకు పరిగెత్తేవారు, వాక్య ప్రకారంగా జీవించేవారిని దేవుడు అంతకంతకు ఏం చేస్తాడు? దావీదు రాజు అయినప్పటికీ రాజుకి ఏమైనా ఖాళీగా ఉంటుందా, తీరుకుంటుందా? అయినా కూడా దినానికి 7 సార్లు ఆయన దేవుని సన్నిధిలో ఏం చేసేవాడు? కొన్ని 3 సార్లు, 5 సార్లు అన్నా కదా, కొన్ని 3 సార్లు, కొన్ని అది వద్దు ఒకసారి ఉన్నారా మన జీవితంలో అలవాటు? ఒక్కసారైనా ప్రార్థన చేసే అలవాటు ఉందా? రోజుకి ఒక్కసారైనా వాక్యం చదివే అలవాటు ఉందా? నీ ధర్మశాస్త్రమును ప్రేమించేవారు ఏమంటారు తెలుసా? వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. కనుక వాక్యాన్ని చదివినప్పుడు అనేకమైన విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు ప్రియులా. కనుక మొదట మీరు మారితే తర్వాత మీరు మీ బిడ్డలకు నేర్పుతారు. మీరు మారకుండా బిడ్డలకు ఏం నేర్పుతారు? మన సమయం ఫోన్ తీసేసుకుంటుంది కాబట్టి వాళ్ళు తింటున్నారో తింటున్నారో కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు రోజులో ఒక సమయమైనా మీ పిల్లలతో మాట్లాడడానికి కొంచెం సమయం కేటాయించి, ఆ కేటాయించిన సమయంలో ఏం చెప్పాలి? బాగా చదువుకోరా, బాగా చదువుకుంటే నీకు సైకిల్ కొనిస్తాను, నువ్వు బాగా చదువుకుంటే 10th పాస్ అయితే ఫోన్ కొనిస్తాను, ఇంకా ఏంటి, ఇంకా ఏం కొనిస్తాను మనం చెప్పుకున్నాం కదా, బుల్లెట్ కొనిస్తాను. ఇవి కాదు, ముందు దేవుని బైబిల్లోని శిక్షలోని పెంచండి. అలా పెంచితే వాడే బుల్లెట్ ఎలా తెచ్చుకోవాలని తెలుస్తాడు, వాడి అవసరం ఎలా తెచ్చుకోవాలో దేవుని వాడికి ఆలోచిస్తాడు. దేవునికి స్తోత్రం. సిగ్గు లేకపోతే నువ్వు కొనేటువంటి తాళ్ళే ఎదుగున్నాడు, సిగ్గు లేకపోతే నువ్వు ఎట్టటువంటి వాడికి మొబా గెంటేటి ఇంట్లోకి బయటికి. అలాగంటున్నా నేను ఏమనుకోదు, మీ పిల్లలను తిట్టుకున్న పర్వాలేదు,
వాళ్ళ మైనార్టీ తీరిందని బయటికి గెట్టేయండి. రోజుకు నువ్వు సంపాదించి తెస్తేనే నీకు కూడాడతానని చెప్పండి. అప్పుడు క్రమం కలిగి ఉంటారు. నేనేం అబద్ధం చెప్పట్లేదే. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఇక్కడ నేను నిలబడి ఏది చెప్పినా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని చెప్తాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము తండ్రులారా, అక్కడికి వెళ్ళాలి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఏ శిక్షలో పెంచాలంట? ప్రభు యొక్క శిక్ష. ఏ శిక్ష? ప్రభు యొక్క శిక్ష. నాన్నగారు టీచర్ తెలుసా మీకు? ఏ పిల్లలు కొట్టాలనే సందర్భం వస్తే ముందు ఆయన ప్రార్థన చేసుకుని బతికించి కొట్టేవాడు. నిజం. మా ఇంట్లోనే ఒక అమ్మాయి అసలు ముడిగైతే స్కూల్కి వెళ్ళేది కాదు. కాన్వెంట్కి వెళ్తే మొరాయింటున్నారు, స్కూల్లో వేసేసాను చిన్నబడి వేసేస్తే. అది చూడు తాడట్టు లేకపోతే గొర్రె తని పడుతుంది, కాళ్ళు ఇలా తని పడుతున్నాను. చూశాడు ఆయన బయటకంటే రెడీ అవుతా ఉన్నాడు. ఎవరి మాట ఏంటలేదు, నేనే పెద్ద పుల్లు పంపడం, నా మాట ఏంటలేదు. పిల్ల పాస్ గారి గదిలోకి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఎవరిని కొట్టాడు ఆయన, ఇంత బెత్త తీసుకున్నాడు, బెత్త పట్టుకుని ప్రార్థన చేశాడు. పరుగులు రెండే దెబ్బలు కొట్టాడు. ఆవిడ ఇప్పుడు మంచి విశ్వాసంలో ఉందనుకుంటాను. ఏ సంఘంలో ఉన్నా వాక్యం ఎదుగుతుంది. బీఈడి చదివేసింది. అర్థమవుతుందా? మీరు కూడా మీ పిల్లల్ని కొట్టాల్సిన సందర్భం వస్తే ప్రార్థన చేసుకుని అదే పని చేయండి. ఈ పిల్లల నుంచి కొట్టండి, కర్రలు కాదు, చిన్నపిల్లలు. ఇక్కడ ఏంటంట? శిక్ష. ఏ శిక్ష? ప్రభు యొక్క శిక్ష. ఎలా ఉంటుంది ప్రభు యొక్క శిక్ష? ఈవేళ నువ్వు అధ్యాయం చదివితేనే కానీ నీకు టిఫిన్ అట్టా అని చెప్పు. ఖచ్చితంగా నువ్వు ఆ మాట మీద నిలబడు. ప్రభు యొక్క శిక్ష అంటే కరెంచి కొట్టమని కాదు. నీవు ఈవేళ నువ్వు వాక్యం చదివి ప్రార్థన చేసేటప్పుడు రా టేబుల్ దగ్గర రెడీగా ఉండదు జీడిపప్పు ఉప్మా. అలా చెప్తారా? చెప్పగలరా? ఇందాక అమ్మాయి అన్నట్టు ఎక్కడికి ప్రేమ వచ్చాడు కానీ తండ్రి కొడతా వెళ్ళిపోయే కాగే వాటర్ గారు కొట్టద్దు అన్నాడు. నువ్వు విన్నావా వాక్యం అంటారు. ఆ స్వర్ణమ్మ అలాగంటుందా? ఏంటంట? ప్రభు యొక్క శిక్ష. ఎలా ఉండదు ప్రభు యొక్క శిక్ష? నువ్వు వాక్యం చదివితేనే నీకు జీడిపప్పు ఉప్మా. నీకు నువ్వు వాక్యం చదివి ప్రార్థన చేసి ఆమెను పెంచాలి చదివి. ఇలాంటి శిక్షలు ఏంటి మీ పిల్లలకి? ఎందుకు చదవరని నేను చూస్తా. ఎందుకు అలా నయాన్న భయాన్ని వాళ్ళకి వాక్యం చదివిస్తే వాళ్ళు నడవలసిన త్రోవ వారికి నేర్పితే ఏదో రకంగా పెద్దవాడైనప్పుడే గుర్తుకొస్తాడు. ఈ గుడ్డివాడికి ఎప్పుడు గుర్తొచ్చేది తెలుసా? పెళ్ళైపోయాడు, పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టేశారు, ఆ పిల్లకి జబ్బు చేసింది, ముసలుడైపోయాడు, కళ్ళు కనపట్టలేదు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా కుమార్తెకు స్వస్థత ఇచ్చినట్లయితే ఇదిగో నాకు జీవనాధారం 2 పావురాలు. అలా ప్రార్థన చేయాలని నేర్పింది ఎవరు? ఎప్పుడో తల్లి చెప్పిన ప్రార్థనకు గుర్తొచ్చిందండి. ఆ రోజు ఆ రాడి మీద కూర్చొని ఆడుకున్నాడు కానీ ఎప్పుడు గుర్తు రాలేదు. అయ్యో ఈ రాడు ఈ రోజు ప్రార్థన చేయగా కూలిపోయిన గోడ యొక్క రాళ్ళు. రోమాలు పలికించట్లేదా మీకు? అలా జ్ఞాపకం చేసుకుని అతడు కూడా విశ్వాసం తెచ్చుకుని యెహోషువ ప్రార్థన చేస్తేనే గోడలు కూలిపోతే నా ప్రార్థన నా కళ్ళివ్వా అని అతనికి విశ్వాసం ఉంచాడు. అప్పుడే ఒక శబ్దం వస్తా ఉంది. గాడిద మీద ఒక యాజకుడు వెళ్తా ఉన్నాడు. అయ్యా నాకు సహాయం చేయి, ఈవేళ ప్రజలందరూ వచ్చే సమయానికి రాలేకపోయారు, నీవు ఏదైనా నాకు సహాయం చేయంటే ఆ యాజకుడు ఏమన్నాడంటే ఇదిగో నేను పాస్టర్ల సమావేశానికి వెళ్ళాలి, నీకు సహాయం చేసే సమయం నాకు లేదా. ఇది గుర్తొచ్చింది నాకు. ఎప్పుడు ఆ సహోదరు ఆదివారం కార్యక్రమం పెట్టుకుంటే రాత్రి మొహం మీద చెప్పేసాడు, అమ్మ ఆదివారం కార్యక్రమం ఆడవస్తాడు. కానీ మళ్ళీ వెళ్ళాను. ఆ యాదవుడు గుర్తొచ్చాడు. గుడ్డివాడు కూడా ఏమడిగాడు? సహాయం అడిగింది. యాదవుడు ఏమన్నాడు? ఇలా వస్తున్నాయని గుర్తులు ఎప్పుడైనా రాత్రి గుర్తొచ్చిందని చెప్పారు. ఏంటి? బైబిల్ ఈ బ్యాంకులన్నీ ఎవరొచ్చి మోసుకొచ్చి అతను ఎక్కడ నడిచి వస్తుంటే పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే నాకు ఆ పాట పట్టుకోండి. బైబిల్ కూడా మొయ్యలేని పాటలు బయలుదేరారు అన్నాడు ఆయన. అఫ్కోర్స్ నా బాధ అని తెలియదు అనుకో. వెంటనే నేను సరి చేసుకోను కాబట్టి రాదు, బ్యాంకులన్నీ నువ్వు అట్టుకేదు,
వాటర్ బాటిల్ అట్టిలు నా బైబిల్ పట్టుకు నేను తెలుసుకుంటాను. ఎప్పుడైనా దేవుడు ఏ విధంగా నేను మాట్లాడప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఈ భక్తి మనకి తల్లి చెప్పిన ఆ యొక్క గాథ, ఆ విశ్వాస వీరుని యొక్క గాథ ఆ తల్లి చెప్పినప్పుడు అది ఎప్పుడు జ్ఞాపకానికి వచ్చిందో తెలుసా? అతడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్న వాక్యం నెరవేరే ఇందులో ఒక సున్నైనా పుల్లైనా తప్పిపోవడానికి వీలు లేదు. ఆ యాజకుడైతే సమయం లేకుండా వెళ్ళిపోయాడేమో కానీ ఆ యొక్క అతని హృదయంలో ఉన్న విశ్వాసం చూసిన యేసయ్య అప్పటికే ఎర్రంతుల వరకు వెళ్ళిపోయాడు. కానీ నాయన దావీదు కుమారుడా నన్ను కరుణించమని అతను పెట్టిన విశ్వాసపు ఆ ప్రభువుని వెళ్లి తిరిగినట్టు చేసింది. వెళ్ళిపోయినాడు, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తున్నాడు. అదేంటైనా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తున్నావు అంటే అక్కడ ఉన్న వారికి ఎవరికి తెలియదు, ఆయన కూడా చెప్పలేదు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడమే వీడు పని. మళ్ళా వెళ్ళి తిరిగి వచ్చి నేను నీకు ఏమి చేయగలుగుతున్నాను. హల్లెలూయా. నీ జీవితంలో ప్రభు కార్యాన్ని చూడాలి అంటే, ప్రభువే నీ ముందుకు వచ్చి నిలబడాలి అంటే నీ విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం వినటం వలన విశ్వాసం వస్తుంది. నీవు వచ్చి వినవు, ఇక్కడికి వచ్చి నిద్రపోతావు, ఇంటికాడ ఉంటే చదవు, ఇంకా ఎలా నీకు విశ్వాసం వస్తుంది? కనుక యెహోవా ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరలు చేస్తుంది. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును, గుడ్డివారి కన్నుల తెరవజేయును, మానసిక రోగులను సరి చేసేది దేవుని యొక్క వాక్యమే. హల్లెలూయా. ఇంతటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మరి ఎలా మరి మన పరిస్థితి? కనుక ఈ దినం చూద్దాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఏంటంట? ప్రభు వారి ధర్మాన్ని నేర్పుతున్నాడు. చిన్నపిల్లలు వినండి బాగా వాక్యాన్ని. ఇవాళ సండే స్కూల్ లేదు మీకు. ఇవాళ సండే స్కూల్కి ఇచ్చిన వాక్యం ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 9, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9 వచ్చి ఇచ్చాం. ఒకరితో ఒకడు అబద్ధం ఆడుతుంది. వచ్చి వారు వచ్చి టీచర్గా అర్థం. ఒకరితో ఒకడు అబద్ధం ఆడుతుంది. చాలా దగ్గర చెప్పారు కదా, అబద్ధం అంటే మనకి ఎంత ఈజీ అంటే నోట్లో మద్దు పెట్టుకుని సింగ్ చేసిన అంత ఈజీ. అంతేనా? ఎందుకో ఆలస్యమైంది, భోజన టైంకి రాలేదని పొరపాటుని ఫోన్ చేసి ఎక్కడున్నారని అడిగితే నీ భార్యకి ఏం చెప్తున్నావు నువ్వు? ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాను, వచ్చేస్తాను. ఇక్కడే ఎక్కడో చెప్పగలుగుతున్నావా? ఎక్కడున్నావా నీకు తెలుసులే, ఊరు దాటి వెళ్ళగా తెలుసు, ఊళ్ళోనే ఉన్నావు. పర్టికులర్గా నువ్వు ఎక్కడున్నావు చెప్పగలరా పురుషులారా? ఇక్కడే ఉన్నానంటే అర్థం తెలుసా? నిజం లాంటి అబద్ధం అది. ఏంటది? నిజం లాంటి అబద్ధాన్ని. అబద్ధం అంటే అబద్ధం కాదు, నిజం అంటే నిజం కాదు. కనుక ఖచ్చితంగా చెప్పాలి. నీ మాట అవునంటే అవును. ద్వితీయోపదేశకాండం ఎంతమంది చదివారు? ఆ గ్రంథం పూర్తి చేసిన ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అలా ఉండాలి. దేవుని నామమున మహిమ కలుగునుగా. పిల్లలారా, ప్రభువునందు మనం ఏం చేసినా ఎలా చేయాలో తెలుసా? ప్రభువునందు. మిమ్మల్ని తిట్టినా, బాధ పెట్టినా, హెచ్చరించినా ఎలా చేయాలో తెలుసా? ప్రభువునందు. ప్రభువునందు మిమ్మల్ని హెచ్చరిస్తేనే మీరు వింటారు, ప్రభువునందు బోధిస్తేనే మీరు ఆలకిస్తారు, ప్రభువునందు చెప్తేనే మీరు ఏదైనా చేయగలుగుతారు. ప్రభువును మించి అది ఏదైనా వస్తే చెప్పులు ఇసురుతారు. అంతేనా? మాకు చెప్పడానికి నువ్వు ఎవడవరా అంటారు. అంతేనా? ఖచ్చితంగా. కనుక మనం ఏమి చేసినా ఎక్కడ చేయాలి తెలుసా? ప్రభువునందు. కొంచెం ముందుకు వెళ్దాం. స్త్రీలారా ప్రభువునకు వలే అన్నాడు. అక్కడ ఏమన్నాడు? ప్రభువునకు వలే. ప్రభువునకు వలే అంటే బాగా వివరించారు మన రాత్రి. దేవునికి నువ్వు ఎలా లోబడుతున్నావు ఆ విధంగానే నీ భర్తకు నువ్వు లోబడాలి. ఆ కథ అయిపోయింది. అలాగే పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. ప్రభు తన సంఘాన్ని ఎలా ప్రేమించాడు? హల్లెలూయా. ఎలా ప్రేమించాడు ప్రభువుని? ప్రభు అంటే నువ్వు తెలియనప్పుడు, ప్రభు దగ్గర నువ్వు రానప్పుడే నిన్ను ప్రేమించాడు ఆయన. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావని నిన్ను ప్రేమించట్లేదు ఆయన.
నువ్వు రాకముందే, నువ్వు లోకంలో ఉన్నప్పుడే, ఆ డ్రైనేజీలో పడిపోయిన ఒక గ్లాసు వలె నువ్వు ఉన్నప్పుడే ఆయన నిన్ను ప్రేమించి నిన్ను పైకి లేవనెత్తి నీ దుర్మార్గత నుండి, నీ దరిద్రాల నుండి, నీ సమస్త దోషాన్ని తీసివేసి కడిగి ఆయన సంఘంలో మీరు చేర్చుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను మొదట ప్రేమించాడు కనుక. స్త్రీలారా, ప్రభువు నిన్ను ఎలా ప్రేమించాడో, నువ్వు ప్రభువుని ఏ విధంగా వెంబడిస్తున్నావో ఆ విధంగానే మీ సొంత పురుషులకు. ఇప్పుడు పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ప్రవక్త ఏమంటాడంటే, ఈ వచనం గురించి ప్రవక్త ఏం చెప్పాడో చూడాలి కదా. మరి ప్రవక్త ఏమంటాడంటే, కింద రాయబడి ఉంది ఎక్కడ, ఆ 3వ వచనం చివర, ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, విధులు ఉన్నాయి. ఎప్పుడు తెలుసుకుంటారు? ఈ సండే స్కూల్ మాత్రం ముందు తెలుసుకున్న తర్వాత పిల్లలు చెప్తారు. ఆజ్ఞలు అంటే ఏంటి? అన్నీ ఒకటేనా? కాదు. కట్టడలు అంటే ఏమిటి? నిబంధనలు అంటే ఏంటి? విధులు అంటే ఏమిటి? సంఘ క్రమం ఏంటి ఏమిటి? ఇవన్నీ మనం నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పాలి. సమయం లేదు, నేర్చుకోవడానికి సమయం లేదంటే ఇంకెప్పుడు నేర్పుతాం వాళ్ళకి, నీ పిల్లలకి. కనుక మనం అన్ని విషయాలలో ఎదుగుదాం. వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ. ఆజ్ఞలేంటి? నీ దేవుడైన యెహోవాను. తీయని గ్రంథాలు నిర్గమకాండం 20 అధ్యాయమా 19 అధ్యాయమా? ఖచ్చితంగా చెప్పాలి నాకు. 20 అధ్యాయం. నిర్గమకాండము 20వ అధ్యాయము. ఆ దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. ఓకే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దీని ఎలా కలుపుకోవాలి? నీ దేవుడని యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. తర్వాత పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద ఉండు నేల అందే గాని దేని రూపమును నీవు చేసుకోకూడదు. చాలు. ఇవి ఆజ్ఞలు. ఇంకా కింద ఇంటికే చదవండి. ఇప్పుడు ఆజ్ఞలు కానీ ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటో తెలుసా? వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞలు కనుక నువ్వు నెరవేరిస్తే నీకు దేవుడు ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. ఏంటి ఆశీర్వాదం? నీకు మేలు కలుగునట్లు దేవుడు ఒక మేలు దాచి ఉంచాడు. పిల్లలారా, పిల్లలంటే ఎవరు? ఇక్కడ ఉన్నాయి ఏదనుకుంటున్నారు పిల్లలు? మీ తల్లిదండ్రులకు మీ పిల్లలే కదా. హల్లెలూయా. కనుక పిల్లలారా, మీ తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి. ఏం చేయాలా? ఎందుకు సన్మానించాలి? దీర్ఘాయుష్ నీకు కావాలనుకుంటే, అర్ధంతరంగా చచ్చిపోకూడదంటే అర్ధంతరంగా చచ్చిపోయాడు బాబు. ఇంకా చాలా బతికేయాలండి ఆయన. చాలా మంది ఇంకా కొంపలు ముంచాలండి బాబు. కానీ ఆయన అర్ధంతరంగా చచ్చిపోయాడండి. దాని వెనకాల స్టోరీ ఏంటో తెలుసా? వాడి బ్రతికులో తల్లిదండ్రులను చూసిన సందర్భం ఉండి ఉండకపోవచ్చు. వెళ్ళి చరిత్ర తినరాయండి, చూసిరండి. అర్థమవుతుందా? పిల్లలారా, దీర్ఘాయుషవంతుడు అవ్వాలి అంటే ఈ భూమి మీద మీ తల్లిదండ్రులు ఏం చేయాలా? సన్మానించాలి. సన్మానించడం అంటే ఏంటి? ఆగస్టు 15 సన్మానాలు జరుగుతూ ఉంటాయి. ఉత్తమ ఉపాధ్యాయుడని ఆ మండలంలో ఒక మంచి బాగా పిల్లలకు పాఠాలు చెప్పి మ్యాథ్స్కి ఏం చెప్తారు? సన్మానం చేస్తారు. అంతేనా? రాష్ట్రపతి అవార్డులు ఇస్తూ ఉంటారు సంవత్సరానికి. అంతేనా? స్కూల్లో కూడా పిల్లలు మంచి స్పోర్ట్స్లో దగ్గర ఏం చేస్తారు? సన్మానం చేస్తారు, అవార్డులు ఇస్తూ ఉంటారు. అవునా? అలాగే మన తల్లిదండ్రులకు ఒక అవార్డు అట్టుకొచ్చి ఇవ్వాలా? వాళ్ళకి దండలు వేయాలా? వాళ్ళకి పూలేసి పూల మీద నడిపించాలా? ఎలా సన్మానించాలి తల్లిదండ్రుల్ని? అది నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. ఒక చిన్న సూత్రం ఇది. ఎక్కువ కాలం బతకాలనుకునే వాళ్ళు ఏం చేయాలి తెలుసా? తల్లిదండ్రులను చూడాలి. తల్లిదండ్రులు చూడాలంటే ఇప్పుడు కాళ్ళు చేతులు పడిపోయి మంచం మీద పడి ఉన్నారు.
ఆడ సేకరణ చేయాలి, ఆడ బట్టలు మార్చాలి, స్నానం చేయించాలి, ముట్టు కడగాలి, తినిపించాలి. ఎంత కష్టం. పట్టించుకోవడం మానేది, చూడడం మానేది అనుకోండి, 5 రోజులు పైకి వెళ్ళిపోతారు కదా. వాళ్ళ కాలం అయిపోయింది. మిమ్మల్ని అందరినీ ఒక రేవుకి నడిపించారు, ఒక ఒడ్డుకు చేర్చారు. ఒక మంచి ఆశీర్వాదం అంతా, ఆ వెలుగంతా మీ తల్లిదండ్రుల వల్లే వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే తల్లిదండ్రులు మర్చిపోయి నీ గొప్పలు, నీ అడావుళ్ళు, నీ గంతులు, ఈ ఏళ్ళు గంతులు ఎత్తడం అంటే ఎక్కడి నుంచి వచ్చి ఈ గంతులు అయితే నీ తల్లిదండ్రుల ఆశీర్వాదం, వాళ్ళ ప్రార్థన, వాళ్ళు నోరు కట్టుకుని, ఏం కట్టుకున్నారు? నోరు కట్టుకుని మిమ్మల్ని పెంచారు. నెల జీతం వచ్చింది, అది బోనస్ వచ్చింది అనుకో, మీరు అమ్మమ్మ వాళ్ళు ఇంటికాడ ఉండండి, అమ్మానేమో కేరళ వెళ్ళి వస్తూ ఉండండి, కేరళ వెళ్ళి ఆ రోడ్ షికారు తీసుకుని రావచ్చు కదా. కేరళ వెళ్ళి రావాలంటే ఎంత అవుతుంది? 50,000 అవుతుంది. 10,000 ఎక్కడ అవుతుంది? షికారు అంటే అన్ని షికారుగానే ఉండాలి. ట్రైన్లో ఎక్కడ విమానంలో వెళ్ళాలి, మంచి స్టార్ హోటల్ తీసుకోవాలి. ఎప్పుడూ వంటగదిలో నేర్చావు, కనీసం సంవత్సరానికి ఒకసారి బోనస్ వచ్చింది కదా, మీకు సంతోషపడతారు రా అని. మధ్యలో ఎవరు ఉండకుండా అలా సరదాగా వెళ్ళొద్దాం అని తీసుకెళ్ళడానికి పిల్లలు ఎక్కడ వదిలేస్తారు. అలాగే ఎప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టేదే మీ అమ్మమ్మని నీకాడ. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళారు, నువ్వేం కావాలి అడిగారు. అది ఎంత ఖర్చు అయినా ఇది అంత ఖరీదమ్మా వద్దమ్మా అని ఎప్పుడైనా అన్నారా మిమ్మల్ని? వాళ్ళ కష్టం, వాళ్ళ నోరు కట్టుకుంది. నోరు కట్టుకుండా ఉంటే అర్థమవుతుందా? వాళ్ళ తినకుండా వాళ్ళు తినాలని ఉండదా ఏంటి? వాళ్ళ మనుషులే కదా. కానీ వాళ్ళ తినకుండా మీకే కొనిచ్చి, మిమ్మల్ని పోషించి, మిమ్మల్ని పెంచి, మిమ్మల్ని తీర్చిదిద్ది, ఇప్పుడు వాళ్ళ మంచం మీద పడిపోయినప్పుడు చూడకుండా ఉండాలనా? హృదయం ఏమన్నా ఉందా నీకు? అసలు మనస్సాక్షి ఏమన్నా ఉందా? అసలు దేవుడు అనేవాడు ఉంటే నీకు తీర్పు తీర్చడా? హల్లెలూయా. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఒకే ఒక్క సూత్రం దేవుడిచ్చాడు. అదేంటో తెలుసా? నీ తల్లిదండ్రులను సన్మానించడం అంటే 50,000 రూపాయలు మరి ఏంటది డబల్ కాట మంచం తెచ్చి హోమ్ బెడ్ అట్టుకొచ్చి పడుకోబెట్టమని కాదు అర్థం. వాళ్ళ మాట అంటే నీ పట్ల వాడికి ఒక ప్రణాళిక ఉంటుంది, నీ పట్ల వాడికి ఒక ఉద్దేశం ఉంటుంది, దాన్ని నువ్వు నెరవేర్చు. అంతే వాడు నిన్ను కోరుకునేది. పిల్లలాగా ప్రభు ఇవన్నీ ఎలా చేయాలి తెలుసా? ప్రభు నన్ను, నువ్వు ఏం చేసినా ప్రభు నన్ను చేయాలి. హల్లెలూయా. మన కోరుకొని ఇచ్చినాడు ఎవడు? నువ్వు ఆన్లైన్ క్లాస్ ఎలగబెట్టేస్తావంటే కోర్టులో ఉన్న అమ్మలు ఏం చేశారు? అర్జెంటుగా అప్పు చేసి ఆ పక్కన చిన్నమ్మలో చేతి వచ్చాకెత్తారు. ముందు నా కొడుకుకి ఆన్లైన్ కావాలంట, అది ఫోన్లు కూర్పిచ్చేశారు. కష్టపడి పీపెట్టారు, ఫోన్లు కొన్నారు. లేకపోతే ఇక్కడ తల్లిదండ్రులే, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అయితే ఏ కాపు గారినో, రెడ్డి గారినో, నాయుడు గారిని అప్పు చేసి కొనుక్కొచ్చి మీకు ఆన్లైన్ క్లాసులకి పక్కన సిగ్గుపడకుండా, మిగతా పిల్లలు కొనుక్కున్నారు, మీ పిల్లడు ఎక్కడ సిగ్గుపడతాడని మీరు అప్పు చేసి కొనిస్తే ఆడి ఫోన్లో ఏం స్టేటస్ పెడతాడో తెలుసా? పవన్ కళ్యాణ్ స్టేటస్. ఆడికి అన్నాడని, ఆడు కట్టాడని స్కూల్ ఫీజు, ఆడు కొనిచ్చాడని ఫోను. సిగ్గుందంట. లోకస్తుని అడగట్లేదు, నేను సంఘంలో కూర్చున్నవాడు అడుగుతున్నాడు. ఎవడనండి ప్రొఫైల్ పిక్చర్? అమ్మ బాబులు ఫోటో ఎట్టుకోగలుగుతున్నారా మీరు? ఎక్కర్లేదు. దాసరి నారాయణరావు గారు సినిమా తీశాడు, ఇక్కడ చెప్పకూడదు కానీ, సూర్యగాడు ఏదో సినిమా. కొడుకు కోసం ఎన్నో పాటలు పడ్డాడు, ఎంతో ప్రయాసపడి ఓవర్ డ్యూటీ చేసి గేట్ కీపర్గా చేసి అతడు ఆ ఉన్నత స్థితి కొడుకు నడిపిస్తే ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఈ తండ్రి ఒక ఉత్తరం రాసి ఇచ్చాడు. ఉత్తరం పట్టుకెళ్ళి ఇస్తే పలానా స్కూల్ గారు కొట్టి అని తెలుస్తాడని ఆ ఉత్తరం ఇవ్వలేదు. తండ్రి ఏంటి? నా స్నేహితుడే, ఆ కంపెనీ మేనేజర్ ఎవడు? నా స్నేహితుడే, నా కొడుకు ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాడు. ఎందుకంటే అతడు ఆ స్థితికి రావడానికి కారణం కూడా ఇతడే కనుక నాకు కృతజ్ఞత ఈ విధంగా చెప్పుకుంటాడని ఉత్తరం రాసిస్తే సూర్యుడు కొడుకు ఎక్కడ తెలుస్తుందని ఈ ఉత్తరం జేబులు పెట్టుకుని అక్కడికి అడుగుతున్నారంటే అక్కడ బయటకు వచ్చి అలానే అతను సూర్యుడు అనే పేరు మీద ఎవడో ఇక్కడ ఇంటర్వ్యూకి రాలేదన్న. ఇంటర్వ్యూలు అయిపోయి ఉద్యోగం వేరే వాడికి వచ్చింది. అతను తండ్రి బస్సెక్కి వెళ్ళి ఎందుకు నా కొడుకు ఉద్యోగం రాలేదంటే అసలు మీ అబ్బాయి
సూర్యగాడు కొడుకనే చెప్పలేదు. ఇలాంటి కొడుకులు ఉన్నారా లేదా? ఉన్నందుకే సినిమా తీస్తారు. ఉన్నారా లేదా? కష్టపడి ఎందుకు వాడు అంతా సుడు కొనుక్కోలేడా మీ బాబు? చెప్పండి. సుడు వేసుకుని తిరగలేరా? లేదా కారు కొనుక్కొని తిరగలేరా? వాడు కూడా మీకు బండుకొని ఆడు సైకిల్ మీద వెళ్ళినా మీకు బండుకొని ఇస్తున్నాడు అంటే మీ కొరకు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో ఒకసారి ఆలోచించి. ఈ ప్రయాసల మధ్యలో కొన్ని యాడ్ అవుతాయి, షుగర్లు బీపీలు కూడా. మీకోసం చింతించి వాళ్ళకి ఏమొచ్చేస్తాయి? షుగర్లు బీపీలు. లాస్ట్కి మీరు ఒక ఉన్నత స్థితికి వెళ్ళేసరికి మీ తల్లిదండ్రులకు ఉండేది మీలాంటి దగ్గు ఆయాసమే. టాబ్లెట్లు కొనుక్కోవడం కూడా డబ్బులు ఉండవు. కానీ ఆ సమయంలో ఆదరించవలసిన నీవు, ఆ సమయంలో వాళ్ళని బలపరిచి నేనున్నాను నాన్న అని ధైర్యపరచవలసిన నీవు ఎక్కడ ఉన్నావో తెలుసా? నీకు రెక్కలు వచ్చి ఎగిరిపోయి నీకు నచ్చిన దానితో తీసుకుని వేరే కాపురం పెట్టేసి తల్లిదండ్రులు ఎలా ఉన్నారో కనీసం ఒక్క వారం ఒక్క ఫోన్ కూడా చేసేటువంటి స్థితిగతులు. మళ్ళీ పైగా వాళ్ళు ఎలా సమర్థించుకుంటారు? నాన్న అమెరికాలో ఉద్యోగం అంటే మాట్లాడుకుంటున్నావా? తిరిగి చెప్పడం మళ్ళీ ఎవరికి అసలు 5 నిమిషాలు తీరుకోవడం నాన్న. ఓ చేతితో తింటా, ఓ చేతితో కంప్యూటర్లో ఒక్కరు నాన్న, తర్వాత చేస్తానే పెట్టేదాన్ని. ఆడెంతో ఆతృతగా పాపం. ఇప్పుడంటే చల్పంలో వచ్చేది అప్పుడు ఎక్కడికి వెళ్ళి డబ్బా బూతులకి నా లైఫ్ కలిసిది కాదు. ఒకసారి కలిసి కట్ అయిపోయింది. ఎందుకో కట్ అయిపోయింది కాబట్టి 30 రూపాయలు కట్టనే ఆడు అక్కడ దోసుకుని అన్ని తీసి 30 రూపాయలు ఇస్తే మళ్ళీ కలపాలంటే మళ్ళీ ఇంకొక 30 రూపాయలు. ఇలా కష్టపడి శ్రమపడి చదివించిన తల్లిదండ్రులు ఇప్పుడు మనకేమొచ్చాయి చెప్పండి? రెక్కలు వచ్చాయి. రెక్కలు వచ్చి ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా కనపడుతున్నారు తెలుసా మనకి? నీచండి. అటువంటి పరిస్థితుల్లో నీ తల్లిదండ్రులు మర్చిపోతే గ్రంథాన్ని పట్టుకునే యోగ్యత నీకు లేదు, మందిరానికి వచ్చే అర్హత నీకు లేదు, రాకపోవడం లేదు. నువ్వు ఏం చేసినా ప్రభువునందు చేయాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇది వాగ్దానంతో కూడిన. వింటున్నారా? మా పిల్లలకు బలి వచ్చిందండి ఈ వారం అనుకుంటున్నారా? నువ్వు నీ తండ్రికి పిల్లడువే, నువ్వు నీ తండ్రికి కూతురువే. హల్లెలూయా. నువ్వు చూస్తే నువ్వు ఏ పంట విత్తుతావు అదే పంట నువ్వు కోస్తావు. రాత్రి ఎవరో చెప్తున్నారు వాళ్ళ అమ్మనంటే పేటెచ్చి కొట్టింది అంటున్నారు. మరి ఎవరో మరి ఎక్కడ మర్చిపోయారు. మేము కొడతారు. నీకు వస్తుంది సమయం. నీ కూతురు కూడా నువ్వు పీటతో కొట్టావు కానీ ఆవిడ టేబుల్ వేసిపోతుంది నీ మీద. నువ్వు ఏ పంట విత్తుతావో ఆ పంటే వాస్తవం. ఖచ్చితంగా వాక్యం నెరవేరి తీరాల్సిందే. హల్లెలూయా. కనుక పిల్లలారా ప్రభువునందు, ఆ మాట నాకు చాలా ఇష్టం, ప్రభువునందు మీ తల్లిదండ్రులను విధేయమయుడి. లోకస్తులు ఎలా ఉన్నా నాకు అనవసరం, కానీ ప్రభువునందు నువ్వు ఉన్నావు కాబట్టి ప్రభువు ఇచ్చే ధర్మం ఏంటో తెలుసా? ఖచ్చితంగా నీ తండ్రి ఎలాంటి వాడైనా సరే, వాడు తాగుపోతైనా తిరిగిపోతైనా రోగపోడైనా సరే, నువ్వు వాడిని సన్మానించి తీరాలి. ఇది దేవుడు నీకు ఇచ్చిన ధర్మం. హల్లెలూయా. అది చేస్తే నీ కొడుకు నీకు చేస్తా. అవునా? అదే తిరిగి వస్తుంది అంటారు కదా. నీవు చేయగలిగితే అదే దేవుడు నీకు తిరిగి ఇస్తాడు. కనుక దీర్ఘాయుష్ ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడు వస్తుంది దీర్ఘాయుష్? తల్లిదండ్రులను సన్మానించిన దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచు. ఏం బోధించాలా? తీతు పత్రికలు చెప్పుకున్నాం. తీతు పత్రికలో మాట, తీతు అనగానే మీరు అండర్లైన్ చేసిన మాట తీసి చదివేయాలి. అలా రెడీగా ఉండాలి. తీతు పత్రికలో గతంలో వాక్యం చెప్పినాక మీరు అండర్లైన్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. చదువా? ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారై మాన్యులను స్వస్థ బుద్ధి గలవారై ఉండి విశ్వాస ప్రేమ సహనములందు లోపము లేని వారై ఉండి ఉండవలెనని అలాగుననే వృద్ధ స్త్రీలు గుండె కత్తులను మిగుల మద్యపానాసక్తులు అయి ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని యొక్క వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు ఎక్కడెక్కడ వచ్చింది. ఇప్పుడు వాక్యం మీద దేవుని యొక్క వాక్యం ప్రతిదీ కూడా దేవుడే లింకుంటాడు. ప్రభువునందు, ఇందాక పిల్లలారా ప్రభువునందు మీరు మీ తల్లిదండ్రులు ఏం చేయాలా? సన్మానించాలి. ఇక్కడ కూడా
దేవుని యొక్క వాక్యము దూషింపబడకుండా ఉండాలి అండి. యవ్వన స్త్రీలు తమ భర్తలకు ఏం చేయాలి? లోబడి ఉండి తమ భర్తలను శిశువులు అంటే పిల్లలను ప్రేమించువారై ఉండి స్వస్థ బుద్ధి గలవారై పవిత్రులను ఎంట ఉండి పని చేసుకొని వారును మంచి వారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారునై ఉండవలెనని బోధించుము. ఎవరు బోధించాలి? యవ్వన స్త్రీ. ఈ వాక్యం ఎలా చెప్తుంటే ఈ బయలుదేరి కోడి కూడా ఎక్కడికి వెళ్తున్నా? స్టేజ్ ఎక్కుతుంది. అమ్మ నువ్వు 10 మందికి చెప్పే ముందు నువ్వు ఎక్కడ చెప్పుకోవాలంటే ముందు నీ ఇంట్లో బోధించుకో. హల్లెలూయా. నీ బిడ్డ ఏమైంది? పెళ్ళ అయిపో ఏం చేయాలంట? యవ్వన స్త్రీలు ఏం చేయాలంట? తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించేవారై ఉండి స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పని చేసుకుని వారును వారిని ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని. అదే ప్రభు యొక్క శిక్షలోను బోధలోను ఆ వాక్యం దీన్ని లింకెట్టుకోవాలి. అర్థమైందా? మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఏ బోధలో పెంచాలి? తల్లిని బోధిస్తున్నారా మీ పిల్లలకు? ఇంకా ప్రాప్త దగ్గరికి ఏమంటాడంటే మీరే 5వ సువార్త. యు ఆర్ ద 5th గాస్పెల్. అంతేనా? ఒక అమ్మగారు లేచి ప్రసంగాన్ని నిలబడేదంటే చాలా బాబు ఈ అమ్మగారు భలే చెప్తుంది, దుబాయ్ రప్పించేద్దాం అనుకున్నా. దుబాయ్లో ఉన్న సంఘం అబ్బా ఆమె దుబాయ్ తీసుకెళ్లారంటే మేమేం తొక్కుతున్నామా? కోవిడ్ తెలుగు సంఘం వారికి ఇచ్చేస్తున్నారు అమ్మగారు. దుబాయ్ కోయిట్లు తిరిగి బలమగా ప్రభు చేత వాడబడిపోతుంది సహోదరి. మేమేం తొక్కుతున్నాం? ఇజ్రాయేల్ రప్పించేస్తున్నారు అమ్మగారిని. సిగ్గులేని జనాంగమా. నువ్వు బోధించవలసింది మొదట ఎవరికో తెలుసా? నీ కుటుంబానికి, శిశువులకు, నీ భర్తలకు. ఎంట వద్ద ఎక్కడ పెంచాలి? దేవుని యొక్క శిక్షలోను దేవుని యొక్క భయంలోను మీ పిల్లలను పెంచు. దేవుడి కొద్ది మాటలు దీవించుకుంటారు.